ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మంజూరైన బెయిల్ రద్దు చేయాలని రాజమండ్రి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బారావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ నిబంధనలను అనంతబాబు అతిక్రమించారని, సాక్షులకు డబ్బులిచ్చి మభ్యపెట్టారని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే ఆయన బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ పై వాదనలు వినేందుకు విచారణను కోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయడంతో అనంతబాబుకు బెయిల్ రద్దు టెన్షన్ పట్టుకుంది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే ఆయన బయట ఉంటూ ఈ కేసులోని ప్రధాన సాక్షులను డబ్బుతో ప్రలోభ పెట్టేందుకు, బెదిరింపులకు గురిచేసేందుకు ప్రయత్నించారు. సాక్షులను కొనేందుకు ప్రయత్నిస్తూ ఆయన అడ్డంగా దొరికిపోవడంతో రాజమండ్రి ఎస్టీ ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బారావు తాజాగా బెయిల్ రద్దు పిటిషన్ను దాఖలు చేశారు. ఇది సుప్రీంకోర్టు విధించిన నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో ఈ కేసులో పోలీసులు నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయలేదన్న సాంకేతిక కారణంతో అనంతబాబుకు బెయిల్ లభించింది. హైకోర్టులో పలుమార్లు ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరణకు గురైనప్పటికీ సుప్రీంకోర్టు 2022 డిసెంబర్లో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అప్పటి నుంచి ఆయన బయటే ఉన్నారు. అయితే సాక్షులను ప్రభావితం చేయకూడదనేది అందులో ప్రధాన నిబంధన. ఈ కేసులో కీలక సాక్షులకు భారీ మొత్తంలో నగదు ఆశ చూపడమే కాకుండా మాట వినని వారిని ప్రాణాలతో ఉండనివ్వబోమని హెచ్చరించినట్లుగా పిటిషన్లో పేర్కొన్నారు. ఇక దీనిపై పీపీ కోర్టుకు వివరిస్తూ అనంతబాబు బయట ఉంటే విచారణ నిష్పక్షపాతంగా జరగదని, కేసును తారుమారు చేసే ప్రమాదం ఉందని వాదించారు. నిందితుడు తన పరపతిని ప్రయోగించి వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2022 మే నెలలో తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఆపై ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని స్వయంగా డోర్ డెలివరీ చేసిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక దళిత యువకుడిపై జరిగిన ఈ దాడి విషయంలో ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బెయిల్ రద్దు పిటిషన్తో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చింది. కోర్టు గనక పీపీ వాదనతో ఏకీభవిస్తే అనంతబాబు మళ్లీ జైలుకు వెళ్ళక తప్పదు. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.